సహోదరికి నా హృదయపూర్వక వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానమ్మా. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. మన ప్రభు అయిన దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరి అల్పుణ్ణి, అబాకిని, బలహీనని, నా శక్తి అయితే కాదు, నా బలం అయితే కాదు, కానీ నా ప్రభు అయిన యేసయ్య నాకు తోడుగా ఉండి నూటి నూరుగా తానే వాడుకునేలాగా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. ప్రార్థన చేసుకుందాం. నా యేసయ్య, నా దేవా, నా ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మశక్తి ద్వారా ప్రభువా నీ మాటలు పలకటానికి కావాల్సిన కృపను దయచేయమని, నీ దాసుని చిరుదను మరుగుపరుచుకోమని ప్రభా, ఈ మాటలు సంఘము విని గ్రహించుకొని ఆ మాటలు గైకొని ప్రభా నూరంతుల ఫలములతో దేవుని యొక్క ఇదిగనైనా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఇదిగన్నా తండ్రి ఈ యొక్క వాక్యము వెలుగల చెవులు గ్రహించిన హృదయం ప్రతి ఒక్కరికి నాకును మాకును దయచేయమని నీ చేతులు అప్పజెప్పుకుంటూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుని బిడ్డలారా, ఎందుకో రాత్రి దేవుడు చాలా సేపు నాతో మాట్లాడాడు. కొంచెం కొన్ని కుటుంబాలు అయితేమి, కొన్ని అంటే మన సంఘంలో ఉన్న కొంతమంది అయితేమి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు. డిస్టర్బెన్స్గా సాతాన్ యొక్క శోధనలో పడిపోతున్నారు. సాతానికి రాత్రి చాలాసేపు దేవుడు అనేకమైన విధములుగా ఆయన మాట్లాడిన దేవుడు. మరి ఆ మాటలు నేను గ్రహించినప్పుడు ఇంకా మనము ప్రార్థనలో ఎదగాల్సిన వారుగా ఉన్నామని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణత లేదు, పరిపూర్ణతమైన సంఘము కాదు అని చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అందులో ఒక ప్రధాన అంటే ఎవరో ఒక చిన్న బిడ్డ వచ్చి నా బర్త్డే రోజు నన్ను నా నిమిత్తం ప్రార్థించమని చెప్పినప్పుడు రాత్రి అది నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఎవరబ్బా బర్త్డే ఎవరిది అని. అయితే పొద్దున్నే ఫోన్ చేసి, అయ్యా మా కుమారుడు బర్త్డే ఈరోజు, మీరు మా పురానికి రావాలి అని చెప్పి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. దేవుడి స్తోత్రాలు. నా దేవుడు ముందుగానే అది నాకు తెలియజేశాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడే ముందుగా అన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సరే, ఏదైనప్పటికీ సంఘం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. శోధకుడు శోధిస్తున్నాడు, శోధకుడు మనని పడగొడుతున్నాడు, సంఘం ఎదగకుండా చేస్తున్నాడు అని ఎంతగానో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి దానికి కారణమైన వాళ్ళని కూడా చూపించాడు రాత్రి. సంఘము ఇలా విచ్చలవిడిగా కావటానికి కారణం ఏంటి అనేది ఆ రాత్రి దర్శనం బట్టి దేవుడు ముందుగానే ఈ ఒక వాక్యాన్ని కూడా సిద్ధపరిచాడు. ఈరోజు ధ్యానం చేసుకునే వాక్యాన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఈరోజు వాక్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అమ్మా తీసారా? 212 పేజ్ నెంబరు 212, కొత్త నిబంధనలో 212 తీసారా? 4వ అధ్యాయము 7వ వచనం. నేనే చదువుతాను, వినండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా దేవుడు పలుకుతున్న మాటల్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయ శుద్ధితో దేవుని యొక్క మాటలు గ్రహించటానికి హృదయపూర్వకంగా మనము వినేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలోకి చేర్చేది మన దేవుని యొక్క మాటలు. ఆ మాటలు పరిశుద్ధమైన మాటలు మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి, ఈలోక సంబంధమైన జీవితాన్ని కూడా ఎంతగానో ఉపయోగపడే మాటలు దేవుని యొక్క మాటలు. ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి.
కనుక దేవుని బిడ్డలైన మీరు ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో బయలుపరిచిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, మీరు దేవునికి లోపడట్లేదు. లోబడి ఉంటే ఎంతగా ఆశీర్వదించబడతారో దేవుడి యొక్క వాక్యములో అనేక మందిని మనకి చూపిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన లేఖన భాగములు అనేక మందిని, అబ్రాహాము దేవుడికి లోబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. మనం లోబడితే ఎంత బాగుంటది. అసలుకి లోపడకుండా ఉండటానికి కారణం ఏంటి అనేది దేవుడే ఇక్కడ ఆయన సమాధానం చెప్పబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక ప్రధానమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. వాడి పేరేంటంటే అపవాది. వాడి పేరేందమ్మా? అపవాది. మానవుడు పాపంలో పడటానికి కారణం ఎవడంటే సాతాను. అపవాది అంటే ఎవరు? కిందలో పుట్టుపాత్రలు ఉంటుంది చూడు, లాస్ట్ లో 1 నెంబర్ దగ్గర ఏముంటది? సాతాను. అపవాది అక్కడ 1 అని ఉంటుంది, ఆ కింద 1కి అర్థం ఏంటంటే సాతాను. అపవాది అంటే సాతాను. మానవుడు పాపములో పడిపోవటానికి కారణమైన వాడు సాతాను. ఆదాము అవ్వాములు ఏదోను తొట్టులో పాపలు పడటానికి కారణము సాతానుడు. మనం ఎప్పుడు చెప్పాం, మన బుధవారం గురువు గుడికిలో చెప్పాను, మన మమతా వాళ్ళ కుటుంబంలో సాతాడు వాడు వేషాలు మారుస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడమ్మా? సాతాడు వేషాలు మారుస్తూ ఉంటాడు. వాడు ఏ వేషం వేస్తాడో మనకు తెలియదు, కానీ వేషాలు మారుతాడు. ఆ సమయంలో ఆదాముని అవ్వముని మోసం చేయడానికి ఏ వేషంలో వెళ్ళాడు? పాముగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాముగా వెళ్ళాడు. ఈ యొక్క పత్రికలో ఉన్న యాకోబు చక్కగా వివరిస్తున్నారు. యాకోబు అంటే ఎవరు చెప్పండి? ఇంతకుముందు చెప్పాను మీకు, గుర్తుందా? యాకోబు అంటే ఎవరు? ఈ యాకోబు అనేవారు ఈ క్రొత్త నిబంధనలో 4 ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పత్రిక రాసిన యాకోబు ఎవరు కాదు, యేసు ప్రభు యొక్క తమ్ముడు, సహోదరుడు. యేసు ప్రభు యొక్క సహోదరుడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి మరియమ్మ యేసయ్యను కన్న తర్వాత మళ్ళీ ఆమె వివాహం చేసుకొని, అంటే యేసోబుని వివాహం చేసుకొని, అప్పుడు వివాహం కాలేదు కానీ తర్వాత వివాహం యేసోబుని చేసుకొని, ఆ తర్వాత లోకానుసారంగా సంతానము దేవుడు అనుగ్రహించాడు ఆమెకి. ఆ అనుగ్రహించిన వాళ్ళు ఈ యొక్క యాకోబు ఒకడు. ఈయన యాకోబు తమ్ముడు అన్నమాట. అయితే ఈ యాకోబు యేసుక్రీస్తు జీవించిన కాలములో యేసయ్యనే నమ్ముకోలేదు. యేసయ్య ఆయన 33.5 సంవత్సరం లోకంలో జీవించాడు. అయితే అప్పుడు యేసయ్య మీద నమ్మకం పెట్టుకోలేదు, విశ్వాసం పెట్టుకోలేదు. కానీ చనిపోయిన తర్వాత విశ్వాసం పెట్టుకున్నాడు. చనిపోయి ఎప్పుడైతే ఆ కలవరి శిలువలో ఆయన మరణించి పునరుత్థానుడయ్యాడో అప్పుడు ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలా మంది ఇంట్లో ఉన్న పాస్టర్ గారికి ఇంట్లో వాళ్ళు ఇల్లు వేయరు. ఇంటి వైద్యము ఇంటికి పనికిరాదంట. ఇంటి వైద్యము ఇంటికి పనికిరాదు. ఇంట్లో ఉన్న దైవజనుల్ని ఇంట్లో కుటుంబ సభ్యులు గుర్తించరు, కానీ బయట వాళ్ళు ఎంతగానో గుర్తిస్తారు. ఈ యొక్క యాకోబు కూడా అలాంటి వాడే. యేసయ్య ఆయనతో పాటు ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ యేసయ్యకి వాల్యూ ఇవ్వలేదు, యేసుని గుర్తించలేదు, యేసు ప్రభుని గుర్తించి పెట్టుకోలేదు. కానీ ఆయన మరణము పొందుకొని పునరుత్థానుడు సజీవుడైన దేవుడు అని అప్పుడు తెలుసుకొని ఆయన ఎంతగానో ఆత్మీయంగా బలపడి ఈ యొక్క యాకోబు పత్రిక తన పేరు మీద ఒక పత్రిక రాసుకున్నాం. ఆయన విశ్వాసులు పాపములు పడిపోవటానికి ఎవరు కారణం అంటే సాతానుడు. విశ్వాసులు కూడా ఆదాము అవ్వ ఏ విధంగా అయితే మోసం చేసి ఆ పాపంలో పడేశాడు మానవుడికి, ఆ విధంగా ఆ పాపం సక్రమించింది. ఆ పాపానికి కారణం ఎవరంటే ఈ సాతానుడు. మనిషి విశ్వాసంగా జీవించకుండా ఉండటానికి కారణం విశ్వాసులు. అసలుకి మన సంఘంలో విశ్వాసులు అని చెప్పడానికి ఎవరు లేరండి. నేను చెప్తున్నాను. ఎందుకంటే విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసులు అంటే దేవుని కార్యములో పాల్పు పొందుకునేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యములో పాల్పు పొందుకునేవారు. దేవుని కార్యములో ఇదిగో విశ్వాసంగా నమ్మకంగా ఉండేవారు విశ్వాసులు అంటారు. విశ్వాసులు ఉన్న సంఘము ఎంతగానో అభివృద్ధి పొందుకుంటుంది. విశ్వాసములో ఉన్న సంఘము ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. విశ్వాసములో ఉన్న సంఘము ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కానీ మన సంఘం ఏది? ఆ విశ్వాసం కనపడట్లేదు నాకు. దానికి కారణం ఎవరంటే సాతానుడు.
వాళ్ళని ఏదో ఒక రీతిగా ప్రలోభనకు గురి చేసి, ఆశలకు గురి చేసి, బలహీనతలుగా చేసేసి సంఘాన్ని ఎదగకుండా చేసేవాడే ఈ సాతానుడు. సాతానులో ఎవరైతే ఉంటుందో వాళ్ళ యొక్క హృదయము దేవుడు ఫలింపజేయడు. దేవుడు వాళ్ళ హృదయాన్ని అంధకారం మూసేసింది కాబట్టి దేవుడికి వాళ్ళకి మధ్యవర్తిగా ఆ సాతాను ఉంటాడు కాబట్టి విశ్వాసులుగా ఎదగలేకపోతున్నారు. అవిశ్వాసులు బలహీనులుగా మిగిలిపోతున్నారు చాలా మంది విశ్వాసుల ప్రియ దేవుడు. అందులో మన సంఘం కూడా ఒకటి. మన సంఘము విశ్వాసులుగా ఎవరు ఉండట్లేదు. ఎవరు ఏ పని ఉంటే ఆ పనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడి దినము ఈరోజు ఏ సమస్యలున్నా, ఏ కష్టములున్నా నా దేవుని విడిచిపెట్టకూడదు, నా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదని ఆశతో కనబడలేదు మన సంఘం. దానికి కారణము ఏదంటే ఈ యొక్క సాతాడు. ఈ సాతాడు చాలా భయంకరుడు అనమాట. అందుకే ఈ యొక్క సాతాడు మనిషి కష్టానికి కారణం, బాధకి మనకు ఉన్న ఏదైతే ఆపదలు వస్తున్నాయో, ఏదైతే కష్టాలు వస్తున్నాయో, ఏదైతే శోధనలు వస్తున్నాయో, ఏదైతే మనము బలంగా ఎదగలేకపోతున్నామో దానికి కారణం ఎవరంటే సాతానుడు. సాతానుడు చాలా మన జీవితంలో ఇదిగో పతనమైన స్థితికి తీసుకెళ్తున్నాడు సాతానుడు. అందుకే సాతాను చాలా భయంకరుడు. వాడు మనం చాలా చులకంగా చూస్తున్నాం సాతాన్ని. సాతాను యొక్క శక్తి నీలో ఉందంటేనే మనం ఈజీగా అనుకోవచ్చు, నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, దేవుళ్ళు పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను, దేవుళ్ళు నమ్మకంగా ఉండలేకపోతున్నాను. దానికి సాతాను యొక్క శక్తి నాలో పనిచేస్తుంది. సాతాను యొక్క శక్తి నాలో పనిచేస్తుందని మనమే అర్థమైపోయింది. నాకు కూడా కొన్ని సమయంలో బలహీనంగా ఉంటాను. అప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా నాలో సాతాను యొక్క శక్తి పనిచేస్తుంది నాయన. మన లోకంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస పడిపోవటానికి కారణం ఎవరంటే సాతానుడు. సాతానుడు భయంకరుడు. వాడు మన జీవితాన్ని మరణానికి అప్పచెప్పాలని వాడు ఆలోచన, మరణానికి అప్పచెప్పాలని. అందుకే మన విశ్వాస జీవితాన్ని పాడు చేసేవాడు వాడు సాతానుడు మన యొక్క జీవితాన్ని ఇదిగో అతలకుతలం చేసేవాడు మన జీవితాన్ని. కనుక ఆ సాతానుడు చాలా భయంకరుడని దేవుని యొక్క లేఖంలో చెబుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆ సాతాను యొక్క మాటకి స్థావ్యవద్దు, సాతానికి లోబడి ఉండకండి అంటాడు. ఏమంటాడు కదా, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి. దేవునికి లోబడి ఉండడం అంటే ఇక్కడ దాని ఆలోచన ఏంటి? మీరు దేవునికి లోబడట్లేదు. దానికి ఆలోచన ఏంటి? మీరు దేవునికి లోబడి ఉండట్లేదు. ఈ యొక్క ఏదైతే ఈ సాతాను ఉన్నాడో, మమ్మల్ని పతనం చేస్తే సాతాను ఉన్నాడో, మన కుటుంబంలో ఇదిగో గొడవలు పెట్టి ఈ సాతాను ఉన్నాడు, మన ఆత్మ జీవితాన్ని పడగొట్టే ఈ సాతాను ఉన్నాడు. ఇదిగో ఆ సాతానికి లోబడితే మన జీవితము భయంకరమైన స్థితిలోకి వెళ్తుందని ఇక లేఖనం చలవస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే యోబు గురించి తెలుసుగా. యోబు గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యోబు ఊజు దేశంలో ఉన్న ఒక భక్తిపరుడు. ఆయన భక్తిపరుడే కాదు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నవాడు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నవాడు అండి యోబు. వినండి, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నవాడు యోబు. ఆయన ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడు. ఆయన దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వదించబడిన వాడు. ఆయనకి విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన అనేక మంది పనివారు ఉన్నారు, అనేకమైన గేదెలు కానీ పశువులు కానీ. ఆయన ఎంతగానో దేవుడు ఆశీర్వదించబడినప్పుడు, ఎంతగానో దీవించబడినప్పుడు ఆయన సమస్తము కలిగి ఉన్నాడట. పశువులు కలిగి ఉన్నాడు, ఆస్తిని కలిగి ఉన్నాడు, తన 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు. అంత ధనవంతుడు. ఆయనకి ఏది తక్కువ చేయలేదు దేవుడు, ఆయనకి ఏది తక్కువ చేయలేదు. విస్తారంగా దీవించబడ్డాడు, విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. కానీ సాతాను పోయి ఏముందో తెలుసా? అందుకే ఆయన పేరు ఇంకో పేరు ఏం తెలుసా? సోదిక్కుడు. ఆయన పేరు ఇంకో పేరు ఏందమ్మా? ఇక్కడేమో అపవాది అన్నాడు, ఆయన పేరు ఇంకో పేరు ఏంది? సోదిక్కుడు. శోధిస్తా ఉంటాడు. పోయి దేవుడి దగ్గరికి పోయి పాపం ఆయన దేవుడి దగ్గరికి ప్రతిదినం పోతాడంట. దేవుడి దగ్గరికి ప్రతిరోజు పోతాడు. ఎవరు? సాతానుడు. ఎందుకు పోతాడు? మన మీద ఫిర్యాదు చేయటానికి. ఆయన పేరు ఇంకో పేరు ఫిర్యాదుకుడు కూడా.
మన మీద ఫిర్యాదు చేస్తాడంట. ఫిర్యాదు మన పిల్లలు తెలుసు కదా, మన పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు పోయి ఇంకొక పిల్లడు పోయి అమ్మ నన్ను తమ్ముడు కొట్టిండి, అమ్మ నన్ను అన్న కొట్టిండి, కొట్టపోయినా కానీ కదా మా అక్క అయితే నా మీద ఎన్నిసార్లు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఫిర్యాదు చేసిద్దో పోయి కదా. అలాగా ఈవిడ కూడా అలాగే మనం ఏం చేయకపోయినప్పటికీ వాడు ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి పోయి ఆయన ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. పలానా సహోదరి ఇలా ఉంది, పలానా సహోదరుడు ఇలా ఉన్నాడు అని చెప్తే దేవుడు నమ్మడు. దేవుడు ఎవడమ్మా? మన్నే చూసేవాడు కనుక ఆయన మన చూసే దేవుడు. కానీ వాడు ఏం చేస్తాడు, ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అయినా మళ్ళీ ఏమంటారు, అయ్యా నేను అంతగా ఆరాధించడానికి కారణం ఏంటి? యోబు, ఆయనకి మంచి ధనం ఇచ్చావు, సంతానం ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, అన్ని సమకూర్చి ఇచ్చావు, ఇంకా ఆయనకి నీ కాపుదలను కూడా ఇచ్చావు కనుక ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి ఇవన్నీ తీసేయి. అప్పుడు ఏమవుతాడు, ఈయనే దేవుడయ్యా, యేసయ్య ఏం దేవుడు? యేసయ్య దగ్గరికి పోతే కష్టాలు పోతాయి అన్నారు, యేసయ్య దగ్గరికి పోతే దీవులు వస్తాయి అన్నారు, యేసయ్య దగ్గరికి పోతే నాకేం ఉపయోగం ఉండలేదు అంటారు చాలా మంది. అవునమ్మా, యేసయ్య దగ్గరికి పోతే నాకేం ఉపయోగం లేదే అంటారు. కనుక నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చాడు కాబట్టి ఆశీర్వాదంతో సంతోషంగా ఉన్నాడు, నువ్వు దేవుళ్ళు ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. కానీ అవన్నీ తీసేయి. అప్పుడు ఆ యోబు ఏమంటాడో చూడు. ఆ యోబు గత ప్రతి మనిషి అనే మాట ఏంటంటే, కష్టాలు వస్తే దేవుడు నాకేం చేశాడు అంటాడు. దేవుడు ఇచ్చిన దీవులన్నీ పొందుకుంటాం. మనకు చిన్న బాధ వచ్చింది అనుకోండి, చిన్న కష్టం వచ్చింది అనుకోండి, దేవుడే నాకు ఎందుకు కష్టాలు? దేవుడు కష్టాలు పెట్టాడండి. దేవుడు కష్టాలు ఎప్పటికీ పెట్టాడు. ఆయన మనం ప్రేమించే దేవుడు, మనం ప్రేమించి తన సర్వము మన కొరకు సమర్పించుకున్న దేవుడు మన ప్రభువు యేసయ్య. ఆయన మన కష్టాలు పెట్టాడు. ఏ బిడ్డనైనా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా కష్టాలు పెడతారా? కావాలని కష్టాలు వేదన గురి చేస్తారా? కష్టాలు పెట్టడు. కానీ కష్టాలు పెట్టే దేవుడు అంటే ఈడు యోబు దేవుడి దగ్గర పోయి యోబు గురించి ఫిర్యాదు చేసి, ఇదిగో ఆయనకున్న ధనం తీసేయమంటే ఆయనకు దేవుడు అంటాడు, ఆయన్ని తీసేసినా ఆయన నా ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు. అన్ని తీసేసి చివరికి ఆయన ఆరోగ్యం కూడా తీసేయమంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఆరోగ్యం కూడా తీసేయి. అప్పుడు ఆయన కురుపులు కలిగి, ఒళ్ళంతా కురుపులు కలిగి భయంకరంగా ఉన్న స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ఆ ఫిర్యాదు చేస్తాడు. ఒక మంచి భక్తుడి మీదే ఫిర్యాదు చేసినంటే మనకి ఎన్ని లోపాలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని లోపాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. యేసయ్య మీదే ఫిర్యాదు చేస్తాడండి సాతానుడు. యేసయ్య మీదే ఫిర్యాదు చేసేవాడు కదా, యేసయ్యని శోధించాలని చూసినవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు పోయి ఏం చేశాడమ్మా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేవా? రాళ్ళని రొట్టెలుగా. యేసయ్య అనుకోట, పిచ్చివాడా, నేనే జీవ ఆహారము, నేనే ఆహారం ఇవ్వడానికి వచ్చాను, నా శరీరము ఆహారంగా మలచడానికి వచ్చాను, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవటం ఏంటి? ఆయన ఏం చూపించాడు? ఆయన శరీర ఆశ చూపించాడు కానీ లొంగలేదు, నేత్ర ఆశ చూపించాడు కానీ లొంగలేదు. జీవుడమ్మ చూసి శోధకుడు మన ఆ విధంగా శోధిస్తూ ఉంటాడు. మన జీవితం పతనం అయిపోవాలని వాడు కోరిక, మన జీవితము పతనము అయిపోవాలని కోరిక. ఇంతకుముందు ఒక కుక్క కథ చెప్పాను. కుక్క కథ ఏది? ఆ కుక్క కథ చెప్పండి. పాపం ఒక ఆయన ఒక కుక్కనంట బాగా పెంచుకుంటుంటే బాగా దానికి ఏమి కావాలన్నా మటను, చికెను, మంచి జీడిపప్పులు, బాదం పప్పులు అన్ని కొని దానికి వేస్తూ బాగా మంచిగా పెంచుతుంటే అయితే అది లిమిట్లో పెడుతున్నారంట. మనకి లిమిట్ అంటే కొంచెము అంటే ఫుల్గా పెట్టకుండా కొంచెం దానికి ఎక్కువగా పెడితే అరిగించుకోలేదని లిమిట్లో పెడుతున్నారంట. కడుపు నిండా పెట్టకుండా కొంచెం అద్దాకులతో ఉంచుతున్నాడు. అయితే అన్ని మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయని పెడుతున్నాడు. కానీ పక్కనోడు ఎట్టయినా ఈ కుక్కని ఆయన దగ్గర లేకుండా చేయాలి. ఆయన దగ్గర బాగా ఉంటుంది కదా, యజమాని దగ్గర కుక్క బాగుంటుంది కదా అని పక్కన ఆయన ఏం చేస్తాడంటే కిలోలు యజమానులకు తెలియకుండా మటన కుక్క పెడుతున్నాడు. గోడ పక్కన ఉంటుందంట.
పక్క నుంచి ఇక్కడికి యజమానుడు లోపల ఉన్నప్పుడు ఇది బయట కట్టేస్తారు కదా, కిలోలు పెడుతున్నట. కిలోలు పెడుతుంటే ఈ కుక్క ఆయన వైపు చూస్తుందట, పక్కింటి వైపు, ఈ యజమాని వదిలిపెట్టేసి. సరే ఒకరోజు వాకింగ్ తీసుకెళ్ళినట, ఈయన కూడా వెళ్ళినట. వెళ్తే కుక్క యజమానులు కాదని ఆయన దగ్గరికి ఊపుకుంటూ వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఆయన ఆ కుక్కను పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోయిందట. తీసుకుపోయి ఇది నా కుక్క అంటాడు అసలు ఆయన, కాదు నా కుక్క అంటాడు ఆయన. నీ కుక్క అయితే నీ దగ్గర రావాలి కదా అని ఇద్దరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే ఆయన జడ్జి ఉన్నాడు కదా, బాబు మీరు ఆ బోన్లో ఉన్నాడు, ఒకళ్ళు ఈ బోన్లో ఉన్నాడు, కుక్క ఎవరి దగ్గర అయితే తోక ఊపుకుంటూ పోయిందో వాళ్ళే నిజమైన యజమానుడు, వాళ్ళే నిజమైన. ఈ కుక్క ఏం చేసింది, ఎక్కడికి పోయింది, బాగా కిలోలు పెడతాడే వాడి దగ్గర తోక ఊపుకుంటూ పోయిందంట. తోక ఊపుకుంటూ పోయినాక ఆ జడ్జి అంటే నీదే తీసుకో అన్నట. ఇంకా కొంచెం స్టార్ట్ అయింది ఆ కుక్కకి శోధన, ఆ కొంచెం నరకం అనమాట. అసలు ఆ పక్కన ఉన్నప్పుడేమో కిలోలు మోసం పెట్టిన వాడు అక్కడ పోయినా కనీసం అన్నం మెతుకులు కూడా పెట్టట్లేదట. చూడండి, ఈ సాతానుడు అలాగే అండి. పాపం చివరికి అయ్యో నేను నా నిజమైన యజమానుడి దగ్గర నేను బాగున్నానే, సంతోషంగా ఉన్నానే, ఇప్పుడు ఈ యొక్క దొంగ యజమాని దగ్గరికి వచ్చి నేను బక్క చిక్కిపోతున్నాను, నా ఆరోగ్యం పాడైపోతుంది, ఇదిగో అప్పుడు ఇచ్చిన ఆ మటన్ ఇవ్వలేకపోతున్నా, కనీసం కడుపు నిండటానికి తిండి కూడా ఏది పెట్టలేకపోతున్నానని దిగులు పడి బక్క చిక్కిపోయి చనిపోయిందంట. చూడండి, సాతానుడు ముందుగా మనని ఏం చేస్తాడు, అన్ని మభ్య పెడతాడు. సాతానుడు దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని, దేవుడి దగ్గర నుంచి విడిగొట్టాలని అన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏం చేస్తాడంటే చివరికి మనకి వాడి దగ్గర దేవుని వదిలిపెట్టి ఆయన దగ్గరికి పోయినాక అప్పుడు మనకి ఏమీ అనుగ్రహించాడు. మన జీవితం పతనం అయిపోయింది, నరకానికి అప్పచెప్తాడు చివరికి. అంత భయంకరుడు ఈ యొక్క సాతానుడు. అందుకే యేసు ప్రభువు శోధించినప్పటికీ శోధనలో పడలేదు. శోధికుడు జాగ్రత్తగా ఉండాలి, శోధిస్తూ ఉంటాడు కనుక వాడు శోధికుడితో మనం పడిపోవద్దు. అందుకే వాడు అబద్ధకుడు, వాడి పేరేనమ్మా, ఇంకో పేరు అబద్ధము. మనము అబద్ధాలు ఆడుతూ ఉంటాం అనేక సందర్భంలో. అంటే మనలో ఎవడున్నాడు, సాతాను ఉన్నట్టే అబద్ధాలు ఆడితే. మనము పరిశుద్ధమైన దేవుని యొక్క బిడ్డలైన మనము పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి. కానీ మనం అబద్ధాలు ఆడుతున్నావా, అబద్ధకరమైన మాటలు, చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడొచ్చు. ఎప్పుడు అబద్ధాలు ఆడాలి, మనకు అబద్ధతే అది చిన్నగా మన అబద్ధం అనేది, చిన్నదానికి అబద్ధమే, పెద్దదానికి అబద్ధమే. అబద్ధం అనేది చాలా భయంగా, ఇది అబద్ధ జనకుడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాళ్ళు సత్యం ఉండదు, వాడు ఎప్పుడు సత్యం అనేది మాట్లాడు, ఆ సాతాను అపరాధి మనకి అబద్ధంలోకి నెట్టేస్తూ ఉంటాడు. వాడు మోసగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అంతేకాదు అపవిత్ర కార్యములు అపవిత్రుడు వాడు ఎవరంటే అపవిత్ర కార్యములు. ఈరోజు అనేకులు ఇదిగో అపవిత్రమైన కార్యములు పడిపోవటానికి కారణం ఎవరంటే ఇదిగో ఈ అపవిత్రుడిగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దొంగతనము, త్రాగుడు, అనేకమైన వ్యసనాల కారణము, అపవిత్రమైన వ్యభిచారము, అనేకమైన కక్షలకు కారణము, అనేకమైన కోపానికి కారణము, ఈ అనేకమైన ఈ యొక్క లోక సంబంధమైన అపవిత్ర పనులన్నీ వాడి మనతో చేపిస్తాడు. వాడే, ఎందుకంటే ఈ అపవిత్రమైన కార్యములు జరిగించిన వాడు దేవునికి ఇష్టడు ఉన్నాడు. ఈ అపవిత్రమైన కార్యములు ఉన్న వాళ్ళు దేవుడు ఇష్టపడ్డాడు. కనుక అపవిత్రమును వదిలిపెట్టేది, పవిత్రంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళని ఇష్టపడతాడు దేవుడు. కానీ ఈడేం చేస్తాడంటే అపవిత్రమైన కార్యములు మనతో చేయాలని వాడు మనలోనే ఉండి జరిగిస్తూ ఉంటాడు. అందుకే వాడు అపవిత్రుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు వాడు దుష్టుడు, వాడు దుర్మార్గము కార్యములని మనతో చేసేవాడు. ఈరోజు అనేకమైన దుష్ట కార్యములు చేయటానికి కారణం ఏంటంటే ఈ యొక్క సాతానుడు, ఈ అపవాది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అపవాదికి లోబడకాకండి. ఏమంటాడు, మనం చదువుకున్న యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోపడాలి, మనం దేవునికి లోపడాలమ్మా. దేవునికి లోబడి ఉండాలి మనం. ఇది మన బాధ్యత. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారిపోయావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావో, అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోవాలి, దేవునికి లోబడాలి.
అంతేగాని నువ్వు అపవాదికి లోపడకూడదు, అపవాదికి లోబడి జీవించకూడదు, అపవాదికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. వాడు శోధికుడు, వాడు మన జీవితాన్ని పత్రం చూడాలని చూస్తాడు తప్ప మన జీవితం బాగుండాలి కాదు. అపవాదిని ఎవరైతే అనుసరిస్తాడో, అందుకే ఒక పాట ఉంటుంది కదా, ఇందులోనూ కొత్త దేవుడినండి, నేను కొత్త దేవుడినండి, మీరు తాగొచ్చండి, తినొచ్చండి, విచారం చేయొచ్చండి, వాడు చేసే పనులు ఇలాంటి, నేను అందుకే నన్ను అనుసరించే వాళ్ళు ఎన్ని చేయొచ్చు అంటాడు. కానీ చివరికి ఎన్ని చేసిన వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. మరి వాడు మనకి జీవాన్ని ఏమి ఇచ్చాడు, వాడు మనకి సంతోషాన్ని ఇచ్చాడు, కానీ వాడు మాటకి లోపడుతున్నారు చాలా మంది. అబ్బా, తాగే వాళ్ళని చూడాలి, ఎంత ఆనందంగా తాగుతూ ఉంటారు కదా, ఎంత ఆనందంగా తర్వాత లివర్ ఖరాబ్ అయిపోయినప్పుడు చూడాలి వాళ్ళ స్థితి. అయినా కానీ బుద్ధి రాదు చాలా మందికి. క్యాన్సర్ వస్తున్నా కానీ, సిగరెట్ల వల్ల క్యాన్సర్ వస్తున్నా కానీ అయినా బుద్ధి రాదు చాలా మందికి. అదే ఆనందము, అదే మధురంగా ఉంటుందండి వాళ్ళకి. ఎంత మధురంగా పిలిచి పొగలు పైకి ఇడుతూ ఉంటారు ఒక్కొక్కరు. అబ్బా, నేనే హీరోని అనుకో. ఈ సాతానిక క్రియలు ఇవన్నీ. సాతానికి లోపడకూడదు అంటాడు. నాకు లోపడండి మీరు. సాతానికి లోపడితే ఆ కుక్కలే చివరికి బక్క చిక్కి తన ప్రాణం పోగొట్టుకోవాలి. ఇక్కడ సాతాను అంత భయంకరుడండి. దేవుడు చెప్తున్నాడు యాకోబు పత్రిక ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, సాతానికి లోబడకాకండి, మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడి జీవిస్తే తీయండి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము. దేవునికి లోబడితే, సాతానికి లోబడితే పతనం వచ్చిందండి. పతనము మన జీవితము దేవునికి లోబడితేనేమో ఆశీర్వాదకరము, సాతానికి లోబడితే పతనం అయిపోతాం. సాతానికి లోబడకూడదు, దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడితే మన జీవితం ఎంత బాగుంటుందో ఒకసారి ద్వితీయోపదేశ కాండములో 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి. మసాలమ్మ, ఎవరికి లోబడాలమ్మా? మన దేవునికి లోబడి. నువ్వు ఎవరికి లోబడాలో వాళ్ళకి లోపడట్లేదు, ఎవరికి లోపడకూడదో వాడికి లోపడుతున్నావు. దేవుని యొక్క బిడ్డమైన మీరు, దేవుని యొక్క అభిషేకంతో ఆత్మతో ఏర్పబడిన మీరు, దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు మిమ్మల్ని అభిషేకించుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఎవరికి లోపడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలేంటి? దేవునికి విధేయత చూపించడం. దేవునికి లోబడటం అంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపించడం. చూపిస్తున్నావా? దేవునికి లోబడుతున్నావా? ఒకసారి ఇక్కడ మీరు ప్రశ్న వేసుకోండి. దేవునికి లోబడుతున్నారా? దేవునికి లోబడి జీవిస్తున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి లోబడి ఉండాలి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడమ్మా. దేవుడు తన శరీరంలో ఉన్న రక్తం అంతా మన కొరకు కార్చాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసిన దేవుడికి, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడికి మనం లోపడకపోతే ఇంకెవరు లోపడతారు? మనము దేవుని బిడ్డలుగా జీవించకపోతే ఇంకెవరు జీవిస్తారు? యేసుక్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించిన మనమే దేవునికి లోపడాలి. దేవునికి లోపడకపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఇదిగో వాళ్ళ ప్రయాణం 40 రోజుల ప్రయాణము ఎన్ని రోజులు సాగిందమ్మా? కానాను దేశానికి 40 సంవత్సరాలు. వాళ్ళ యొక్క దీవులు లేట్ కావటానికి, ఆలస్యం కావటానికి కారణం ఏంటంటే దేవునికి అవిధేయతగా లోబడకుండా ఉన్నారు. అంటాడు, వీళ్ళు నాకు లోబడని ప్రజలు అంటారు. వీళ్ళు నాకు లోబడి దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తూ ఉన్నవాళ్ళు, దేవుని యొక్క మాటకి లోబడకుండా ఉన్నవాళ్ళు. ఇదిగో నా ప్రజలు కాదంటాడు దేవుడు. దేవుని ప్రజలైతే, దేవుని యొక్క ప్రజలైతే దేవునికి లోబడాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు మరి ఆ కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు లోబడాలా లేదా? తల్లిదండ్రులకి లోబడాలా లేదా? తల్లిదండ్రులు లోబడాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏంటంటే మొట్టమొదటిగా మనము ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. రెండవదిగా ఎవరికి లోబడాలంటే తల్లిదండ్రులైన వారికి లోబడాలి. తల్లిదండ్రుల వారికి మనం లోబడాలి. దేవునికి లోబడితే
మనకి సమస్తము ఆయన సమకూర్చి ఇస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడితే ఆయన సమస్తం నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడండి. నీకు కావలసిన ప్రతి ఒక్క దీవెనలు, నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదంలో దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవునికి లోబడితే నిన్ను సంరక్షించుకుంటాడు. దేవుడికి లోబడితే మనకి ఇస్సాకు ఇచ్చిన 100 ఫలములు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి లోబడ్డాడు ఇస్సాకు. లోబడ్డాడా లేదా? ఏం లోబడ్డాడు? ఎప్పుడు లోబడ్డాడు? తన తండ్రి అయిన అబ్రాము ఇస్సాకుని చంపడానికి కత్తి ఇచ్చినప్పుడు తండ్రి నన్ను చంపొద్దు అన్నాడా? ఆ బలిపీఠం నుంచి పారిపోయాడా? తండ్రికి లోబడ్డాడు ఇస్సాకు లోబడి తన ప్రాణం తీస్తున్నాడు నా తండ్రి అని కూడా ఆయన కలిగినప్పుడు కదలకుండా పండుకున్నాడు బలిపీఠం మీద. కత్తెత్తాడు తండ్రి. చాలా మంది ఎందుకు నన్ను కొడుతావు, చిన్న దెబ్బ కొడితే చాలు తల్లిదండ్రులు, ఎందుకు మమ్మీ నన్ను కొడతావు, ఎందుకు డాడీ నన్ను కొడతావు అని ఎదురు ప్రశ్న వేస్తారు కదా. కానీ ఇస్సాకు అలా అనలేదు. అందుకే ఇస్సాకు 100 ఆయన ఆశీర్వదించబడటానికి కారణం ఏం తెలుసా? ఆయన తండ్రికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనము, దేవునికి లోబడితే దేవుళ్ళు రావా? నిన్న ఇంద్రబాబుల గృహంలో కదా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యం అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంటే ఆయనకి లోబడితే క్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవుని స్తోత్రం. దేవునికి లోబడ్డాడు అంతే. నిన్ను ఆయన నీ శక్తి ద్వారా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించబడలేవు, కానీ దేవుడు అనుకుంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. దేవుడు నేను ఉన్నతమైన దీవులతో నింపేవాడే దేవుడు. దేవుడికి లోబడినప్పుడు కనుక మొదటగా మనం ఎవరికి లోపడాలంటే దేవునికి లోపడాలి. సాతానికి లోపడకూడదు. వాడు మన మోసకరమైన జీవితంలోకి నడిపిస్తాడు. వాడు ఒక మంచి క్వాలిటీ కూడా లేదు. ఈ సాతానుడు ఎవరో కాదండి, ఒకప్పుడు దూతల్లో ప్రధాన దూతమైన ఒక దూత ఈ యొక్క సాతానుడు అంటే. మనలాగే దేవుని ఆరాధించుకునేవాడు, మనలాగే స్తుతించుకునేవాడు, కానీ అది దాంట్లో ఆలోచన కలిగి ఉంది. ఏంటంటే నేను ఎప్పుడైనా యేసయ్యని సింహాసనంలో కూర్చోవాలి, దేవుని యొక్క సింహాసనంలో కూర్చోవాలని ఆశ కలిగి ఉంది. దురాశ కలిగింది. అది దురాశ. ఆశ ఉండొచ్చు, దురాశ దుఃఖానికి చేటట్టారు. ఆశ కలిగింది. ఆశ కలిగినందుకే అది పరలోకం నుండి దేవుని చేత గెంటేబడి భూలోకంలోకి నెట్టేయబడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని కార్యములకు అడ్డు రావాలి. దేవుని బిడ్డల్ని దేవుని చెత్త చేర్చకూడదు. దేవుని బిడ్డల్ని దేవుని దూరం చేయాలి, పత్రం చేయాలి. అదే వాడి పని. అందుకే మనము కనిపెట్టుకోవాలి. మొదటగా ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో, మీరు దేవునికి లోబడి ఉండండి. దేవునికి ఎప్పుడైతే లోబడతావో అప్పుడు సాతాను యొక్క శక్తి నీలో పనిచేయదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళు సాతాను యొక్క శక్తి దేవుని వాక్యంగా మనం యాకోబు పత్రికలోనే మనం చూసాం కదా. చదవండి ఒకసారి మళ్ళీ. 4వ అధ్యాయము 7వ వచనము. 4వ అధ్యాయము 7వ వచనము ఏమంటున్నాడు చూడమ్మా అక్కడ. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. లోబడి అంటే ఏంటి? దేవునికి లోబడితే ఈ సాతాను ఎదిరించే శక్తి దేవుడిని కనుగరిస్తాడు. హల్లెలూయా. దేవుడిని కనుగరిస్తాడండి. ఆ శక్తిని చేయించడానికి మన శక్తి సరిపోదు. మనం ఎవరి శక్తి తీసుకోవాలి? దేవుని శక్తి తీసుకోవాలి. దేవునికి లోబడితే ఆ సాతాన్ని ఎదిరించే శక్తి. అప్పుడు అదే అంటాడు ఆయన, నాకు లోబడి ఉండండి, మీరు సాతాన్ని ఎదిరించండి. మీరు నాకు లోబడి ఉండండి, మీరు సాతాన్ని ఎదిరించండి. సాతాన్ని ఎదిరించలేకపోతే మనం దేవుళ్ళు విశ్వాసంగా నమ్మకంగా ఉండలేము. సాతాన్ని ఎదిరించలేకపోతే మనము దేవుళ్ళు పరిపూర్ణత కలిగి ఉండలేము. సాతాన్ని ఎదిరించలేకపోతే మనము దేవుళ్ళు 100 ఫలములు పొందుకోలేము. అందుకే మీరు ఉన్న అడ్డంకి ఏదైతే ఉందో అది మీ శక్తి చేత కాదు, కానీ నా శక్తి చేత. నా శక్తి కావాలంటే మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ అపవాదిని ఎదిరించాలంటే మొదటగా మనకి ఏముండాలంటే దేవుని యొక్క శక్తి, అంటే దేవునికి లోబడటమే
దేవుని శక్తి కలిగి ఉండటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము ఇర్మీయా 4వ అధ్యాయము 4వ వచనం త్వరగా అమ్మా. అవిధేయులు ఉండటం మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవిధేయులై ఉండేటట్టు కాకుండా, అవిధేయులు సాతాను యొక్క సంతానము కాకుండా, శోధకుడు యొక్క శోధనలో పడకుండా, అపవాది యొక్క బంధకంలో పడకుండా మీరు విధేయులై ఉండండి. అవిధేయులకు కాదమ్మా, విధేయులు ఉండండి. అవిధేయులై ఉండుట మానుకొని, అవిధేయులు ఉండుట మానుకొని ఏం చేయాలంట? మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వల్లే కాల్చుకున్నట్లు యూదు వల్లరా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉన్నది. సాతాను యొక్క శక్తిని ఎదిరించాలంటే, ఆ దృష్టిని మీరు ఎదిరించాలంటే, ఆ సాతాను యొక్క బంధకం నుంచి మీరు విడిపించబడాలంటే మీ శక్తి చాలదు, మీ బలము చాలదు, కానీ దేవుని యొక్క శక్తి పొందుకోండి. దేవునికి లోబడి జీవించండి. అప్పుడు సాతాను మీ దగ్గర నుంచి ఏం చేస్తాడంట? అసలు నువ్వు పట్టాల్సిన పని కూడా లేదంట. నువ్వు దేవునికి లోబడితే నువ్వు వాడిని కొట్టాల్సిన పని లేదు, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఆయన శక్తి నీలో ఉంటే చాలు. నేను చూసి పారిపోయింది, నిన్ను చూసి సాతాడు పారిపోతాము. దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నారు వీళ్ళు, దేవుని యొక్క ఆత్మశక్తి కలిగి ఉన్నారు వీళ్ళు. దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న వారు భయపడిపోవాలి. మనము వాడి చేతిలో కీలుబొమ్మలా కావద్దు. మన చేతులు వాడి చేతులు మన కీలుబొమ్మలై ఆడిస్తూ ఉంటాడు. కనుక మనం వాటిలో పడిపోవద్దు. ప్రియ దేవుని పిల్లలు, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ఆ లోబడిన వారు సాతాను యొక్క శక్తిని ఎదిరించగలుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఏమవుతావమ్మా? సాతాన్ని ఎదిరించగలుగుతాం. లేదంటే మనము ఆ సాతాను శక్తి ఎదిరించలేకపోతే మనం ఎక్కడెక్కడికి పడిపోతాం అంతే. దేవుళ్ళు ఎదగలేం, విశ్వాసంలో ఎదగలేం. దేవుని యొక్క రాజ్యంలో నిత్య నివాసంలో మనం ఉండలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పక్క మన సాతానేమో, ఇందాక కుక్క గురించి చెప్పే కదా, ఒక దొంగ యజమానుడేమో ఫస్ట్ అన్ని మంచి కుక్కకి పెట్టాడు, తర్వాత మార్చాడు. ఈ సాతాను కూడా అంతే, ఫస్ట్ అన్ని బాగుంటాయి చూపిస్తాడు, అన్ని బాగానే ఉంటాయి. ఎందుకు? మనకి యేసయ్యతో పాటు తిరిగిన శిష్యుడు యూద, ఇస్కరియోతు యూద గురించి తెలుసు కదా మనకి. వాడు చూడండి, ఆ డబ్బుకి లోపడిపోయాడు, సాతాను శోధనలో లోపడిపోయాడు. సాతాను శోధనలో పడిపోయినప్పుడు మనకి విపరీతమైన కష్టాలు, ఆ శోధనలో పడ్డాడు. ఆ యేసయ్యతో ఉండి 3.5 సంవత్సరాలు కూడా ఆత్మీయ జీవితం కలిగి ఉండలేదు. మన జీవితం ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ సాతాను కానీ మనలో ఉంటే మనం విశ్వాసంగా పరిపూర్ణంగా ఎదగలేము, పరిపూర్ణమైన దేవుని బిడ్డలకు ఎదగలేం. నీలో ఉండి దేవుని యొక్క శక్తి ఉంది, కానీ ఆ శక్తి నువ్వు పరిపూర్ణంగా వినియోగించలేకపోతున్నావు. ఎందుకంటే నీలో సాతాను ఉన్నప్పుడు దావీదు కూడా పడిపోయాడండి. సాతాను కూడా రెండు సమయంలో దావీదు పడిపోయాడు. ఎంతో నమ్మకమైన విశ్వాసి, చాలా విశ్వాసంలో పరిపూర్ణత కలిగిన వాడు దావీదు, పరిపూర్ణతమైన కలిగిన వాడు దావీదు. బెత్షెబా విషయంలో ఆయన పడిపోయాడు. సాతాను ఆవరించి భయంకరమైన తప్పు చేశాడు, భయంకరమైన నేరము అది. రాజుగా ఉన్న దావీదు ఒక అపవాది తంత్రంలో పడిపోయి ఆయన తన విశ్వాసం జీవితం నుంచి పడిపోయాడు. భయంకరమైన శిక్ష. తను మళ్ళీ తన ప్రవక్త ద్వారా తెలుసుకొని, తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడి, ఎంతగానో తన హృదయం నల్లగొట్టబడి తెలుసుకొని, నేను చేసింది పాపము ప్రభువా అని పశ్చాత్తాపడినప్పుడు ఆయన మళ్ళీ తన విశ్వాసాన్ని పునఃప్రారంభించుకున్నాడు. సాతాను ఎవరైనా పడగొడతాడు, కానీ మనము సాతాను యొక్క శోధనలో పడకూడదని దేవుడు చెప్తాడు. ఆ సాతాను యొక్క శక్తిని ఎదిరించాలంటే నాకు లోబడి ఉండండి,
నాకు లోబడండి. ఒక్కొక్క సందర్భంలో కూడా ప్రతి విషయంలో యుద్ధానికి పోయేటప్పుడు దావీదు దేవుని పాదముల యొద్ద మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నేను యుద్ధానికి పోతున్నాను, ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఎవరేమని తీసుకెళ్ళాలి అయ్యా, నాకు ఇదిగో నా బయలుపరచాను. ఇప్పుడు దేవుడు బయలుపరిచేవాడు. కానీ ఒకనొక సందర్భంలో అతను ఆయన ఏం చేశాడంటే దేవుని అడగకుండా తన ఇష్టమైన బిడ్డల్ని తీసుకెళ్ళాడు. యుద్ధంలో అపజయం పొందుకున్నాడు దావీదు. అపజయం ఎరగని దావీదు అపజయం పొందుకున్నాడండి. ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా మనం పడిపోతే మన విశ్వాస జీవితము మనము పోగొట్టుకుంటాం. విశ్వాసమైన జీవితం పోగొట్టుకుంటాం. చాలా మంది భక్తులు, జ్ఞాన సొలొమోను కూడా అంతే, చివరి దశలో అపవాదికి లోబడిపోయాడు. తన జీవితాన్ని చివరి దశలో భయంకరమైన స్థితిలో ముగించాల్సి వచ్చింది. కనుక పెద్ద పెద్ద విశ్వాసులే సాతాన్ని ఎదిరించలేకపోయారు. కానీ మనం మన చిన్న బిడ్డలమి, చిన్న అవిశ్వాసంలో నుంచి విశ్వాసం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాం. మనం ఇంకా ఎంత నమ్మకంగా దేవుడిపై పెట్టుకోవాలి, దేవుడికి ఎంతగా లోబడాలి. అప్పుడు మన జీవితంలో దేవుడి యొక్క శక్తి ఉంటే ఎవరైనా కానీ ఆ దేవుని శక్తి మనం ఎప్పుడు పొందుకొని ఉంటే, దేవునికి లోబడి ఉంటే మనకి అపజయం అనేది ఉండదు. సాతాను మనల్ని శోధించలేడు. సాతాను శోధించకపోతే మన జీవితము దేవుడికి ఇష్టమైన జీవితంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా దేవునికి లోబడాలి. తర్వాత ఇంకెవరికి లోబడాలో నేను దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాట ప్రకారంగా తల్లిదండ్రులు కూడా లోబడాలి. సామెతల గ్రంథము తల్లిదండ్రులు లేని వారికి కూడా మనము లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 30 అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. ఎవరంటే వీళ్ళు తల్లిదండ్రులకి మనం లోబడి ఉండాలి అని ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్తున్నాయండి. మొదటగా మనము దేవునికి లోబడాలి. అపవాది శక్తిని ఎదిరించాలంటే మనము దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా ఎవరికి లోబడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులైన వారికి మనం లోబడాలి. మొదటగా దేవునికి లోబడాలి, తర్వాత తల్లిదండ్రులకి లోబడాలి. తల్లి అంటే చాలా గొప్ప పేరు కలిగిందండి. తల్లి అంటే, తండ్రి అంటే మన జన్మకి కారణము తల్లిదండ్రులైన వారు కారణము. వారికి మనం లోబడాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అందరికి లోబడుతున్నారు కానీ తల్లిదండ్రులకే లోబడట్లేదు. అందరు పనులు చేసేస్తారు, ఊళ్ళో అందరూ పనులు చేసేస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. తల్లి నిన్ను ఎంత గొప్పగా ఆమె గర్భంలో ఉన్నప్పుడే నీ కొరకు ఎన్ని రోజులు అన్నం తినకుండా పొత్తులు ఉంది, ఉపవాసాలు. ఆయన పొత్తులు అంటే ఏంది? ఇప్పుడు లోపల పిండానికి ఏమైనా ఇదేమో డాక్టర్లు చెప్తారు కదా, అమ్మ నువ్వు ఇది తినకూడదు, అది తినకూడదు, ఇలా ఉండాలి, అది ఉండాలి అంటే పథ్యమ కలిగి ఎన్ని రోజులు నీ కొరకు ఆ 9 మాసాల గర్భంలో ఉన్న ఆ బిడ్డ కొరకు తల్లి ఎన్ని రోజులు తన ఆకలి చంపుకుంది. ఆకలి తన పిండమైన బిడ్డ కొరకు, ఆ కడుపులో ఉన్న బిడ్డ కొరకు ఎన్ని రోజులు ఆమె తినకుండా పొత్తులుందో. కానీ ఆ తల్లిని మర్చిపోతుంది. ఎవరికి తెలుసు? తల్లి అన్ని కడుపులో ఉన్నప్పుడు నీ కొరకు పడ్డ పాటలు, నీ కొరకు ఆ బాధ, వేదన, ఆ కడుపులో నేను మోస్తున్న ఆ బరువుని ఆమె మోసుకుంటూ ఎంతగా నీ కొరకు కనిపెట్టుకొని ఉందో తల్లి కొరకు. కానీ ఈరోజు తల్లిని ఎలా చూస్తున్నారు ఈరోజు తల్లిని? ఆ తల్లిని మంచిగా చూసే వాళ్ళు ఉంటే ఈ యొక్క వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయండి? ఎందుకు? తల్లికి లోబడాలి, తండ్రికి లోబడాలి, తల్లిదండ్రులే. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండంలో 20 అధ్యాయం 17 దేవుని యొక్క వాక్యం చదువుతుంది. నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ అది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది. నీ తల్లిదండ్రులను సన్మానింపు. తల్లిదండ్రులు లోబడాలి. తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడకూడదు. తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా ఉండాలి. ఇది క్రమము అండి, క్రమము. దేవుని బిడ్డలు ఈ లోకంలో చాలా మంది ఇదిగో చూడండి, చాలా మంది ఈ లోకంగా చాలా మంది లోబడుతున్నారు. కానీ దేవుని బిడ్డలైన మనమే లోబడకపోతే ఆ వాక్యము, ఆ యొక్క వాగ్దానము లేదంటే ఆ యొక్క ఆజ్ఞ పెట్టింది ఎవరు కొరకు పెట్టాడు?
దేవుని బిడ్డలైనా మన కొరకే పెట్టాడు ఆజ్ఞ. కానీ ఆ ఆజ్ఞని మనం మించిపోతున్నాం. ఆజ్ఞ మనము ఆలకించట్లేదు, ఆజ్ఞ పాటించట్లేదు, పాటించట్లేదు. ఆజ్ఞ ఆలకించట్లేదు, పాటించట్లేదు. అందుకే తల్లిదండ్రులకి విధేయత చూపించేవారుగా ఉండాలి, లోబడి బిడ్డలుగా ఉండాలి. అందుకే లోబడకపోతే ఏమవుతుందంట? ఇక చదువుబడిన వాక్య భాగంలో ఏమంటాడమ్మా? తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకుతాయి అంట. కాకులు పీక్కుని తింటాయంట నీ కళ్ళు, తెలుసా? గుడ్డివాడు అయిపోతాం. వచ్చి కాకులు పీకాల్సిన పని లేదు, కళ్ళు పోతాయి మనకి. అందుకే చాలా మందికి చూపు పాటానికి కారణం ఏంటంటే ఇదొక కారణం. తల్లిదండ్రులు మనకి లోబడి ఉండట్లేదు, తల్లిదండ్రులకి విధేయత చూపించట్లేదు. తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే ఆయన అంటాడు, నీకు మేలు కలుగునట్లు. తల్లిదండ్రులు లోబడితే నీకేం కలిగిందంట? నేను చెప్పే మాటగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 6వ అధ్యాయము 2-3. నీకు మేలు కలుగునట్లు, ఎవరికి? బిడ్డలకి మేలు కలిగినట్లు. తండ్రి నీ కొరకు ఎంత ప్రయాసపడతాడండి. తండ్రి నీ కొరకు ఎంతో ప్రయాసపడతాడు. నిన్ను సంతోషపరచడానికి తన సంతోషాన్ని వదులుకుంటాడు. తండ్రి యొక్క సంతోషాన్ని వదులుకుంటాడు. నువ్వు సంతోషంగా ఉండాలని తండ్రి సంతోషాన్ని పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి. నువ్వు గుర్తిరిగేవా? నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులైన వారు. తల్లిదండ్రులకి దేవుడి తర్వాత మనం లోబడాల్సిన, ఎవరికి లోబడాలంటే తల్లిదండ్రులకి లోబడాలి, దేవుడికి లోబడాలి, తర్వాత తల్లిదండ్రులకి లోబడాలి. అప్పుడు ఆ అపవాది నేనేం చేయలేడు. నీకు ఎంత శక్తి ఉంటుందంటే ఆ శక్తి దేవుని శక్తితో, ఆ తల్లిదండ్రుల యొక్క శక్తితో ఆ సాతాను ఎదిరించగలుగుతావు. అప్పుడు నీకు ఆ సాతాన్ని ఎదుట ఏమి చేయలేడు, నేనేమి చేయలేడు, శక్తి కలిగి ఉంటావు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 20:20 నీ తల్లి ముదిమి ఎందు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకమంటాడు. అంటే దేవుని బిడ్డలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. ముదిమి వచ్చేంత వరకు వాళ్ళని ఎత్తుకొని ఉండాలి. ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులని ఆశ్రమంలో వదిలిపెట్టేస్తున్నారండి. తల్లి తండ్రిని అంటే ఎంత సులభంగా చూస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు సులభంగా చూయదు. తల్లిదండ్రులు మనం వాళ్ళని గౌరవించుకుంటే మనకి మేలే కలుగుతాయి, ఆశీర్వాదములు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి. దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు, గౌరవించమంటున్నాడు. వాళ్ళ ముదిమి వచ్చేంత వరకు నువ్వు తోడుగా ఉండంటున్నాడు దేవుడు. నీ బాధ్యత అది. ఆ బాధ్యతని ఈరోజు దేవుడు బిడ్డలమైన మనము తల్లిదండ్రులు కూడా లోబడాలి. ఇంకొక వ్యక్తికి లోబడమంటున్నాడమ్మా దేవుని యొక్క వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు. 13:1 ప్రతివాడును పై అధికారులకు లోబడి వలెను, ఏలయనగా ఎవరైనా ఇప్పుడు మనము ఒకరి కింద పని చేస్తున్నాం, ఒక అధికారి కింద పని చేస్తుంటే వాళ్ళకి లోబడి ఉండాలి. ఎవరైనా మనకి జీతం ఇచ్చేటప్పుడు, మనకి పని కల్పించినప్పుడు వాళ్ళకి లోబడి ఉండాలి. వాళ్ళని ఎదిరించామనుకో అది తప్పే అంట, అది తప్పే. కనుక పై అధికారులు, ఆ అధికారం ఇచ్చింది ఎవరంటే నేనే. ఇప్పుడు మనకంటే పైన వాళ్ళు ఉన్నారంటే అధికారం ఇచ్చింది దేవుడే కాబట్టి వారికి కూడా లోబడి ఉండండి. ఇప్పుడు అది ఆ లోబడి ఉంటేనే మీరు ఏం చేస్తారంట? సాతాన్ని ఎదిరించగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాన్ని ఎదిరించగలుగుతారు. అందుకే కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. వాడు అపవాదిని ఎదిరించడం అంతే. వాడు ఇంకా మీ శక్తి ముందు వాడు నిలవలేడు. దేవునికి లోబడక, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకపోతే మాత్రము సాతాను వాళ్ళని ఆక్రమించుకుంటాడు. వాళ్ళని ఆక్రమించుకుని ఎక్కడ తీసుకెళ్తాడంటే గంప గుత్తగా నరకానికి తీసుకెళ్తాడు. అది వాడి గురి. వాడి గురి ఏంటంటే నరకానికి తీసుకెళ్ళాలి. దేవుడేమో మంచి చేయాలనుకుంటాడు, సాతానుడేమో చెడు చేయాలనుకుంటాడు.
దేవుడేమో నిత్య నివాసం తీసుకెళ్లాలనుకుంటాడు, సాతానేమో నరకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పుడు అది నీ సాయస్, నువ్వు ఎవరిని ఎన్నుకుంటున్నావు? ద్వితీయోపదేశ కాండంలో ఉంటది కదా, మరణమును జీవమును నీ ఎదుటే పెట్టాను, నువ్వు ఎన్నుకో, నీకేది కావాలో దాన్ని బట్టి నువ్వు నీ జీవితం ఉంటుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలమైన మనము దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడటం అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విధేయత చూపించడం, దేవుని యొక్క మాటకి విలువ ఇవ్వటం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించటము, దేవుని యొక్క నామంలో మహిమకరంగా ఈ లోకంలో జీవించటము, దేవునికి లోబడటం అంటే ఒక ఆదివారం వస్తే సరిపోయింది అనుకుంటే అది కాదు. నీ యొక్క జీవితం ద్వారా దేవుని వ్యక్తపరచుకోవాలి, నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచుకోవాలి. అదే లోబడటం అంటే. ఎక్కడ పోయినా ఆ విధంగా దేవుని బిడ్డగా మీరు దేవునికి లోబడి జీవించండి. అపవాది మీ జోలికి రాడు. అప్పుడు అపవాది మీ యొక్క శక్తి ముందు వాడు నిలవలేక పారిపోతాడు. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ దేవుడు నిత్య జీవులు నడిపించి దేవుని యొక్క కృపలో ఉంచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువైన యేసయ్యా, ఇదిగోనైనా నీ కృపలో నీ ఆత్మశక్తి ద్వారా